హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అభ్యాసన ఛానల్. మరి మనకు త్వరలో ఫిబ్రవరి ఎండింగ్లో కానీ మార్చ్లో కానీ డ్రాయింగ్ అండ్ టైలరింగ్కి సంబంధించి టెక్నికల్ ఎగ్జామినేషన్స్ అంటే టీసీసీ టెక్నికల్ సర్టిఫికేట్ కోర్స్ ఎగ్జామ్స్ జరగబోతున్నాయి. సో చాలామంది మరి ప్రీవియస్ క్వశ్చన్స్ అడుగుతారు, వాళ్ళకు యూజ్ అవుతుందని చెప్పేసి నేను వీటిని ముందుకు తీసుకొని రావడం జరుగుతుంది. సో ఆల్రెడీ నేను టీసీసీకి సంబంధించి టైలరింగ్ అండ్ ఎంబ్రాయిడరీ హయ్యర్ లోయర్ పేపర్స్ పెట్టాను. సో ఈరోజు మీకు డ్రాయింగ్ లోయరు అదేవిధంగా డ్రాయింగ్ హయ్యర్ సపరేట్గా 2 వీడియోస్ పెడుతున్నారు. హయ్యర్ ఒకటి, అదేవిధంగా లోయర్ ఒకటి. సో వీడియో కనుక పూర్తిగా చూస్తే డ్రాయింగ్లో మరి ఏ క్వశ్చన్స్ రావచ్చు, ఏ విధంగా ఉంటుంది పేపరు ప్యాటర్ను అనేది చూడొచ్చండి. చూద్దాం ఒకసారి. మనకు హయ్యర్ గ్రేడ్లో వచ్చేసి ఫ్రీ హ్యాండ్ డ్రాయింగ్ పేపర్ 1 సంబంధించి ఉంటుంది. ఇక్కడ మనకు మ్యాక్సిమం మార్క్స్ 50, మినిమం పాస్ మార్క్స్ 20 అండి. 2.5 hours టైం ఉంటుంది. ఇక్కడ మీరు చూసినట్లయితే డ్రా ఇన్ ఫ్రీ హ్యాండ్ ద గివెన్ డిజైన్ ఇన్ డబుల్ సైజ్ ఇన్ ఫ్రీ హ్యాండ్ లైన్స్ ఇన్ ఈక్వల్ థిక్నెస్, కరెక్ట్ ఎన్లార్జ్మెంట్, ఫైన్ లైన్ ఆఫ్ సేమ్ థిక్నెస్ అండ్ నీట్నెస్ విల్ గెట్ మోర్ మార్క్స్. జామెట్రికల్ ఇన్స్ట్రుమెంట్ షుడ్ నాట్ బి యూజ్డ్. ద పేపర్ సైజ్ ఆఫ్ 1/4 ఆఫ్ ది డ్రాయింగ్ షీట్. చూడండి ఇది. సో ఈ విధంగా పేపర్ అయితే ఉంటుందండి. నెక్స్ట్ పేపర్ 2 చూడండి. ఆబ్జెక్ట్ డ్రాయింగ్ అని ఇవ్వడం జరిగింది. సో సేమ్ టైము, సేమ్ మార్క్స్ అన్ని సేమ్ ఉంటాయి. డ్రా ద గ్రూప్ ఆఫ్ అరేంజ్డ్ ఆబ్జెక్ట్స్ ఆన్ ద డ్రాయింగ్ బోర్డ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ యాజ్ సీన్ ఫ్రమ్ యువర్ సీట్ విత్ ఏ పెన్సిల్ ఇన్ కరెక్ట్ proportions and proper light and shades. The drawing should be suitably big for the given paper. Neatness and perspective drawing will get more value. Paper size 1/4 of the drawing sheet. నెక్స్ట్ చూడండి, మనకు పేపర్ 3 అయితే డైరెక్ట్ అక్కడే చెప్తారంట అండి. సో మనం వాళ్ళు చెప్తే డైరెక్ట్ చేయాల్సి ఉంటుంది. సో పేపర్ 4 అయితే మనకు చూడండి, పెయింటింగ్ ఫ్రమ్ నేచర్. ఇక్కడ డ్రా ద గివెన్ ట్విగ్ ఆఫ్ 2 flowers ఆర్ 1 flower, 1 bud and not less than 4 leaves in a given paper and finish it with watercolor. The drawing should be natural and టోనల్ వాల్యూ ఈజ్ ఆల్సో రిక్వైర్డ్. ఖచ్చితంగా వాటర్ కలర్స్ అందరికి అవసరం ఉంటాయండి, తీసుకోండి. లోయర్ అప్పుడే తీసుకోండి, హైయర్ కూడా యూజ్ అవుతాయి. ఇందులో చూడండి. నెక్స్ట్ ద డ్రాయింగ్ షుడ్ బి నేచురల్ అండ్ టోనల్ వాల్యూ ఈజ్ ఆల్సో రిక్వైర్డ్. నీట్నెస్ అండ్ ద డ్రాయింగ్ షుడ్ బి ప్రొపోర్షనేట్ టు ద పేపర్ విల్ గెట్ మోర్ వాల్యూ. సైజ్ ఆఫ్ ది పేపర్ 1/4 సైజ్ ఆఫ్ ఏ డ్రాయింగ్ షీట్. నెక్స్ట్ చూడండి పేపర్ 5 స్టిల్ లైఫ్ పెయింటింగ్. Paint a still life in watercolors of the objects arranged in front of you as seen from your seat. Correct drawing rendering proper colors in their tonal value, correct tones of the objects is required. The painting should be drawn sufficiently big for the given size of the drawing paper. చూడండి ఇక్కడ పెయింట్ ఏ స్టిల్ లైఫ్ వాటర్ అయిపోయింది కదండి. సైజ్ ఆఫ్ ది పేపర్ 1/4 ఆఫ్ ది డ్రాయింగ్ షీట్. నెక్స్ట్ వచ్చేసి మీకు ప్యాటర్న్ డిజైన్ అండి. పేపర్ 6 ఇది. ప్రిపేర్ ఏ క్రియేటివ్ డిజైన్ ఫర్ ఏ శారీ బార్డర్ ఆర్ ఏ బార్డర్ డిజైన్ ఫర్ ద వాల్ డెకరేషన్ ఇన్ ఏ సైజ్ ఆఫ్ 21 cm by 9 cm rectangle. The design or motif should be either in geometrical or ornamental shapes and can be repeated. Use not more than 3 colors, water or pastel colors. Credit will be given for a suitable and good color scheme and neatness. The size of paper 1/4 of the drawing sheet. నెక్స్ట్ చూడండి, మీకు ఇక్కడ జామెట్రికల్ డ్రాయింగ్ అండి. పేపర్ 7 ఇది. సో ఇన్స్ట్రక్షన్స్ టు ద క్యాండిడేట్స్. అటెంప్ట్ ఎనీ 5 questions. All questions carry equal marks. All construction line are to be shown. Use both sides of the given drawing sheets. Using extra or other sheets will make answer invalid. So construct an equilateral triangle of a given altitude 6 cm. తర్వాత inscribe 3 equal semicircles in a given equilateral triangles with base AB is equal to 7.5 cm having their diameters adjacent and each semicircle to touch one side of the triangle. Inscribe 8 equal circles in regular octagon whose base in a being given AB 3 cm and each to touch each other and the side of the octagon. Next 4th question, divide the angle 75 degrees into 4 equal parts with compass only. Next 5th వచ్చేసి inscribe a circle in an isosceles triangle
ఏబీ ఈజ్ ఈక్వల్ 6.5 సెంటీమీటర్స్, ఏసీ 8.5 సెంటీమీటర్స్. సిక్స్త్ వన్ వచ్చేసి కన్స్ట్రక్ట్ ఏ హెప్టాగాన్ విత్ బేస్ ఏబీ ఈజ్ ఈక్వల్ 5 సెంటీమీటర్స్. సెవెంత్ కన్స్ట్రక్ట్ అన్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్ ఏబీ ఈజ్ ఈక్వల్ 7 సెంటీమీటర్స్ అండ్ ఇన్స్క్రైబ్ ఏ సైకిల్ ఇన్ ఇట్. నెక్స్ట్ ఎయిత్ క్వశ్చన్ డివైడ్ ఏ గివెన్ సైకిల్ ఇంటూ 6 ఈక్వల్ పార్ట్స్ వెన్ ద డయామీటర్ ఆఫ్ ది సర్కిల్ ఈజ్ గివెన్. డయామీటర్ ఏబీ ఈజ్ ఈక్వల్ 8 సెంటీమీటర్స్. సో మనకు పేపర్ 7 అనేది తెల్ల ఉందండి, ఒకసారి చూసుకోండి. ఇక్కడ జామెట్రికల్ డ్రాయింగ్ 7. అభ్యర్థుల సూచనలు ఏవైనా 5 ప్రశ్నలకు జవాబులు రాయము, అన్ని ప్రశ్నలకు మార్కులు సమానము, నిర్మాణపు గీతలు చూపాలను, ఇచ్చిన డ్రాయింగ్ పేపర్ 2 పక్కల వాడవచ్చును, ఇతర కాగితం విలువ ఉండరాదు. ఇచ్చిన ఎత్తు 6 సెంటీమీటర్లు సమబాహు త్రిభుజాన్ని నిర్మించండి. ఏబీ ఈజ్ ఈక్వల్ 7.5 సెంటీమీటర్ బేస్తో ఇచ్చిన సమబాహు త్రిభుజంలో 3 సమానమైన అర్ధవృత్తాలను రాయండి. వాటి వ్యాసాలు ప్రక్కనే ఉంటాయి. మరి ప్రతి అర్ధవృత్తం త్రిభుజం యొక్క ఒక వైపు తాకేలా ఉంటుంది. మూడవది ఏబీ ఈజ్ ఈక్వల్ 3 సెంటీమీటర్ ఇవ్వబడిన 8 సమాన వృత్తాలను సాధారణ అష్టభుజిలో వ్రాయండి. మరియు ప్రతి ఒక్కటి ఉదంతో ఒకటి తాగడం మరి అష్టభుజి వైపు. నాలుగవది 75 డిగ్రీల కోణాన్ని దిక్సూచితం మాత్రమే 4 సమాన భాగాలు విభజించండి. 5 వచ్చేసి ఏబీ ఈజ్ ఈక్వల్ 6 సెంటీమీటర్, ఏసీ ఈజ్ ఈక్వల్ 8.5 సెంటీమీటర్ సమద్విబాహు త్రిభుజంలో ఒక వృత్తాన్ని వ్రాయండి. సిక్స్త్ వన్ బేస్ ఏబీ ఈజ్ ఈక్వల్ టు 5 సెంటీమీటర్స్తో హెప్టాగాను నిర్మించండి. 7 వచ్చేసి సమబాహు త్రిభుజం ఏబీ ఈజ్ ఈక్వల్ 7 సెంటీమీటర్ మరియు దానిలో ఒక వృత్తాన్ని వ్రాయండి. వృత్తం యొక్క వ్యాసం ఇచ్చినప్పుడు ఇచ్చిన వృత్తాన్ని 6 సమాన భాగాలుగా విభజించండి. వ్యాసం ఏబీ ఈజ్ ఈక్వల్ టు 8.5 సెంటీమీటర్స్. లాస్ట్ పేపరు 8th పేపర్ అండి. పర్స్పెక్టివ్ డ్రాయింగ్ ఉంటుంది. డ్రా ఏ పర్స్పెక్టివ్ వ్యూ ఆఫ్ ఏ మెమోరియల్ పెడెస్టల్ విత్ ద గివెన్ ప్లాన్ అండ్ ఎలివేషన్. ఇట్ ఈజ్ inclined in an angle of 60 to 30 degrees from the picture plan. The station point is 20 meter away from the picture plan and the eye level is 13 meter from ground level. All construction lines have to be shown clearly. సో ఇక్కడ మనకు అది ఇచ్చారు, చూసుకోండి ఒకసారి. ఇది మనకు ఉంటుందండి ఈ విధంగా ప్లాను. సో ఇచ్చిన ప్లాన్ మనకి ఈ విధంగా అయితే ఉంటుంది, చూసుకోండి ఒకసారి. సో మీకు ఇది ఉపయోగపడుతుందని తేవడం జరిగింది మీ ముందుకి. సో దీనికి సంబంధించి ఆన్సర్ కావాలనుకుంటే యూట్యూబ్లో కనుక మీరు టైప్ చేసినా లేదంటే గూగుల్ టైప్ చేసినా మీరు చెక్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్.